కొత్త సంవత్సర వేడుకలు జరిగేందుకు కొన్ని గంటల అంగరంగ వైభవంగా జరిగేందుకైతే అంత సిద్ధం చేసుకున్న పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి 2024 నుంచి పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ 2025 కొత్త సంవత్సరం జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది యువత అయితే ఉన్నారు. వాళ్ళ ఆలోచన ఎలా ఉంది, గత సంవత్సరంలో జరిగిన అనుభవాలని కొత్త సంవత్సరంలో తీసుకునే నిర్ణయాలు ఏంటి అనేది మనం ఈరోజు అడిగి తెలుసుకునే ప్రస్తుతం మనం సాహితీ జూనియర్ కళాశాల మనతో పాటు కొంతమంది యువతీ యువకులు చెప్పమంటే గతంలో డిసెంబర్ 2024 ఎలాంటి నిర్ణయాలు 2025 ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అంటే మీరు మీ లక్ష్యం ఎలా ఉంది? చెప్పండి, ఎలా ఉండబోతుంది అంటే 2024లో మీరు ఏమనుకున్నారు, నెరవేరినాయా మీ లక్ష్యాలు? ఇంకా అంటే ఇంకా ఏమనుకున్నారు దాని తర్వాత? ఎంసెట్లో బాగా ర్యాంక్ వచ్చిన తర్వాత బీటెక్ కాలేజ్లో జాయిన్ అయినాక నెక్స్ట్ అయిపోయినాక వస్తే జాబ్, లేదంటే సివిల్ కోర్సులలో జాయిన్ అవ్వడం. మీరు చెప్పండి, మీకు 2024 మంచి అంటే సంతోషించిన వార్త ఏంటి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 2024లో ఎక్కువ హ్యాపీ కలిగింది ఏంటంటే నాకు మంచి మార్క్స్ వచ్చింది. అండ్ ఎంఈసీ స్టూడెంట్ ఆఫ్ ఎంఈసీ స్టడీయింగ్ ఇన్ సాయి జూనియర్ కాలేజ్. సో ఐ గాట్ 487 out of 500. So that is like biggest happiness for me this year. So I want to continue this and I want to get good marks in my second year also. And my goal is to become an IAS officer. I want to serve my nation and my country. మీరు ఎలాంటి ప్లాన్ చేశారు 2025లో? అంటే మీ కళలు ఏంటి? My friend Srikashini, I am studying in Karimnagar Sahiti Junior College. I am very glad to join in this college. I am first year studying in hostel and came for this year only here. I am very happy for here. The lecturers are very good with us and they are very teachable. I want to get good marks in second year IB and also get good free seat in MCET also. After that I want to go to job for software engineering. మీరే చెప్పండి, అంటే ఎలా ఉండాలని అనుకుంటున్నారు 2025లో? అంటే కొన్ని కోరికలు ప్రభావాలు కొన్ని ఆలోచన మీరు ఎట్లా? 7 years టెన్త్లో మొత్తానికి చదివిపోయాను. ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యాను. సార్స్ బాగా ఎంకరేజ్ చేసి నెక్స్ట్ బీకామ్ చేసి పోలీస్ చదివామని అనుకుంటున్నాను. అంటే 2025 లక్ష్యాలు ఎలా ఉండబోతుంది అంటే ఏమనుకుంటున్నారు? అంటే ఎలా అంటే కొత్త ఆలోచన మంచి చదవాలి ఇంకా చదవాలని అనుకుంటున్నాను. మీరు చెప్పండి. మై నేమ్ ఇస్ కే స్ఫూర్తి. ఐఎమ్ స్టడీయింగ్ ఫ్రమ్ ఎంపీసీ సెకండ్ ఇయర్. నెక్స్ట్ నేను బీటెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఎంసెట్లో మంచి గుడ్ ర్యాంక్ చేసి బీటెక్ సాఫ్ట్వేర్. అంటే 2024 బాగా అనిపించిన సంఘటన ఏంటి? ఫస్ట్లో కొంచెం చదవపోయేదాన్ని. ఇయర్ ఇంకా మంచి చదువుకొని ఎంసెట్లో జనరేషన్ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు అంటే ఎలాంటి మార్గంలో నడిస్తే బాగుంటుంది? మంచి చదువుకొని మంచి పొజిషన్లో వాళ్ళకి ఒక పేరు ఉంటుంది. ఇంకొకరు ఏం చెప్పారు అంటే మీరు చెప్పండి కదా, అంటే 2024 సంవత్సరం అంటే మీరు అనుకున్న ఇండియా ఆడి కొట్టాలని కూడా అనుకున్న లక్ష్యం ఇండియా క్రికెట్ యాజ్ ఏ క్రికెట్ ఫ్యాన్గా ఓకేనా? నేను 2024లో టైం ఎక్కువ వేస్ట్ చేసిన కానీ ఇప్పుడు 2025లో సక్సెస్ మంచిగా టీచర్గా స్కోర్ చేసేక మళ్ళీ మా సిఏ ఎగ్జామ్ రాస్తున్న ఫౌండేషన్ ఎగ్జామ్ రాసిన సీట్ కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయకండి, ఇంకా టైంని మంచిగా యూజ్ చేసుకోండి. అంటే బాగా 2024 బాగా అనిపించిన సంఘటన ఫ్రెండ్స్ తోటి కానీ ఏదైనా ఇబ్బంది పడ్డ పరిస్థితులు కానీ ఏమన్నా డబ్బుల విషయంలో కావచ్చు ఇంకేదైనా విషయం? డబ్బుల విషయం కానీ మేమే టైం వేస్ట్ చేసుకోండి. టైం వేస్ట్ మా టైం మళ్ళీ ఫ్రీ రాదు. టైం వేస్ట్ చేయకండి, మీరు టైం మంచిగా యూజ్ చేసుకోండి. మంచిగా అందరూ మన ఇష్టం టైం మంచిగా యూజ్ చేసుకొని మంచిగా చదువుకోండి. మీరు చెప్పండి. మీరు
myself, I'm V. Nishadar. I'm the second year student CMC. First of all, I'm a district player, under 18 district player. States కూడా మొన్న రీసెంట్గా సెలెక్ట్ అయినా. First, I'm a below average student in my time. మా సార్ వాళ్ళు ఇంగ్లీష్ స్పెషల్ ఇంగ్లీష్ సార్ మస్తు హెల్ప్ చేసింది నాకు. అండ్ 24లో నేను మస్తు అచీవ్ చేసిన. 25లో కూడా ఐ వాంట్ బి అచీవ్ లాట్. ఈ ఐ వాంట్ బికమ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ ఐ వాంట్ గో టు యూఎస్ అబ్రాడ్. సో లాస్ ఏంజలీస్లో ఒక కాలేజ్ ఐ వాంట్ బి. అంటే మీ గతంలో కోల్పోయిన ఏమన్నా ఫ్రెండ్స్ అంటే రానున్న మీ కొత్త మీ ఫ్రెండ్స్కి నువ్వు చెప్పదలుచుకున్నది ఏమన్నా ఉంది అంటే నువ్వు బాధపడ్డ సంఘటన ఇలాంటి పునరావృతం కాకుండా మీ ఫ్రెండ్స్కి నువ్వు ఏమైనా సందర్భాలు ఉంది? మా ఫ్రెండ్ ఉంటాడు సార్, పాత ఫ్రెండ్ ఓల్డ్ ఫ్రెండ్ సంపద అని ఆయన యాక్సిడెంట్లో చనిపోయింది. బైక్ ఎవరు స్పీడ్ అని అనుకోకండి. అంటే కొత్త నువ్వు ఫ్రెండ్స్కి అంటే ఇప్పుడున్న ఫ్రెండ్స్కు అంటే ఏం చెప్పబోతున్నావు? బైక్ ఎవరు ఎవరుగా వెళ్ళకండి, అందరూ చూసుకొని వెళ్ళండి. మనం మన లైఫ్ కోసం మన రాదు ఇదే లాస్ట్. మనం మంచిగా లైఫ్ మంచిగా యూజ్ చేసుకోవాలి. వేస్ట్ ఎవరు యూజ్ చేసుకోకండి, మంచిగా యూజ్ చేసుకోండి. మా ఫ్రెండ్ వరకే సంపత్ చనిపోయింది. ఆయనకి యాక్సిడెంట్ అయింది. మంచిగా బ్రిలియంట్ స్టూడెంట్ ఆయన, మంచిగా చదువుకుంటుండే, మాకంటే మంచిగా చదువుతుండే. ఆయన సైనిక్ స్కూల్ నుంచి వచ్చింది. ఆయన కూడా పర్ఫార్మెన్స్ మంచిగా ఉన్నది. ఆ ఫ్రెండ్స్ తోటి తిరిగి అట్లా చేసి ఆయన కూడా ఇట్లా అయింది. కానీ ఎవరైతే జాబ్ ఉన్నది చూస్తుంది. మీరు చెప్పండి ఎట్లా అంటే మీ గోల్స్ ఏంటి 2020? నాకు పోలీస్ కావాలని కోచింగ్ ఎగ్జామ్స్ రాసినది. అట్లనే ఇంకా మంచిగా చదవాలి, ఇంకా మంచి మార్క్స్ రావాలని మన మందు తీసుకుని రాయాలన్నమాట. ఏమన్నట్టు అంటే గతంలో అంటే ఇట్లాంటి ఆలోచన ఉంది నెక్స్ట్ ఇయర్ మానేద్దామని అంటే ప్లాన్ అదే ఏమన్నట్టు ఏమన్నట్టు అంటే ఫ్రెండ్స్కి కొత్త సంవత్సరంలో చేయకూడని పనులు ఏంటి ఏం చెప్పాలి? ఎవరైనా చెప్పిన అంటే వాళ్ళని మంచిగా కన్సల్ట్ చేసి వాళ్ళని రికవరీ చేయడానికి ట్రై చేయాలి. మీరు చెప్పండి ఎట్లా అంటే 2025 వేడుకలు ఎలా ఉంది, 2024లో ఎట్లా గడిచింది, ఈరోజు 31st ఏమనుకుంటుంది? Sir, actually I have completed my 10th in 2024. Now I am trying to get good marks in 2025. I am focusing on. మీకు ఎట్లా అంటే మీ గోల్ ఏంటి? I want to become chartered accountant. దానికి ఎట్లా కష్టపడుతుంది? After the second year, I will write Okay. CPT exam. After I will clear my intermediate and రేపు సెలబ్రేషన్ ఎలా చేసుకోబోతుంది? అంటే 2025 సెలబ్రేషన్ ఎవరు చేసుకున్నాను ఏమన్నా మందు పాటు అట్లా సార్ ఫ్రెండ్స్కి సజెషన్ ఏమి ఇస్తారు అంటే కొత్త ఇయర్ సంబరాలకు ఎలా ఉండాలి? focus on studies and be happy. Okay. ఓకే చూశారు కదా అంటే తమకు చదివే లక్ష్యం అంటున్నారు 2025లో 2024 కేవలం తేదీలు మాత్రమే మారుతున్నాయి తప్ప ఎలాంటి లక్ష్యాలను అన్నిటి ముందు ఉంటాయి కాబట్టి వాటి లక్ష్యాలను నెరవేర్చేది ప్రతి సంవత్సరం మనకు ఒక ఛాలెంజ్ అనే ఉంటుంది. ప్రతి ఛాలెంజ్ని శ్రద్ధగా అంటే వాటిలో అంటే మంచి డిసిప్లిన్తో స్వీకరిస్తే ఖచ్చితంగా మనం అనుకున్న గోల్ను సాధిస్తామని చెప్తున్నారు. ఎవరికైనా చెడు భావం చెడు స్వభావం అలాంటివి ఉంటే ఈ సంవత్సరం వీటితో పాటు మర్చిపోతాం. రానున్న న్యూ ఇయర్ కొత్త సంవత్సరంలో కొన్ని కొత్త ఆశలతో ముందుకెళ్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్ లోకల్ అయితే కరీంనగర్.